జై శ్రీ మాతాజీ. ఆదిగురు దత్తాత్రేయ జయంతి రోజున పరం పూజ్య శ్రీ మాతాజీ తమ నిర్మల వాణిలో అనేక విషయాల్ని మనకు చెప్పారు. అవన్నీ హిందీలో ఉన్నవి, మనం తెలుగులో ఇప్పుడు తెలుసుకుందాం. కాకపోతే ఏ రోజున ప్రవచించారో ఆ రోజు రికార్డింగ్లో రాలేదు. ఇప్పుడు ఆయన గురించి పరం పూజ్య శ్రీ మాతాజీ గారు దత్తాత్రేయ అవతారం గురించి, ఆయన మహత్తుని గురించి ఏమేమి చెప్పారో కొన్ని ముఖ్యాంశాలు, సారాంశాన్ని ఇప్పుడు తీసుకుందాం. ఈరోజు దత్త జయంతి. గురువులకే గురువైనటువంటి ఆది గురువు ఆ మహానుభావుడు, ఆయన జన్మదినము ఎంతో శుభదినము. ఈరోజు నేను ఆయనకి నమస్కరిస్తున్నాను. ఆయన యొక్క ఆశీర్వాదం ఉండటం వల్లనే ఈ భూమిలో సహజ యోగము ఫలవరిస్తుంది, వ్యాపనము చెందుతుంది. నా పూర్వ అవతారముల్లో కూడా ఆయనే నాకు సహజ యోగముని గురించి ఎన్నో సందేశములు ఇచ్చి ఉన్నారు. గురువు అంటే ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ తమ ఉపన్యాసాన్ని ప్రారంభించారు పరం పూజ్య శ్రీ మాతాజీ. ఆ విధంగా పరం పూజ్య శ్రీ మాతాజీ తమ ప్రవచనాన్ని ప్రారంభించి నెక్స్ట్ ఏం చెప్పారంటే, ఆద్యశక్తి, ఆదిపరాశక్తి ప్రారంభంలో ఈ సృష్టి రచించేటప్పుడు సృష్టి అంతా చేసేసిన తర్వాత ఒక రాజు తన రాజ్యాన్ని, తన అడ్మినిస్ట్రేషన్ అంతా పెట్టేసి అది ఎట్లా ఉందో చూద్దామని మారువేషంలో ఎలా అయితే ఆ రాజ్యములో తిరుగుతాడో, అన్ని విషయాలు తెలుసుకుంటాడో, అదేవిధంగా పరం పూజ్య శ్రీ మాతాజీ గారు సృష్టికర్త అయినటువంటి ఆదిశక్తి అయిన శ్రీ మాతాజీ గారు అనేక అవతారాలు తీసుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వస్తారంట. ఈ ప్రపంచంలోకి అవతారం తీసుకొచ్చినప్పుడు ఆ ఆదిశక్తి అయినటువంటి ఆ సృష్టికర్త ఆదిగురుని యొక్క చెల్లెలుగాను, కూతురుగాను అవతారాలు ఎత్తి ఆయన సహకారంతో ఈ సృష్టిలో పాలన ఎలా జరుగుతుందో చూస్తారట. ఇక ఆయన ఎట్లా ఉద్భవిస్తాడు అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపంతోనూ, శ్రీ గణేష్ వంటి అబోధి తను కలిగి ఈ భూమిలో ఆయన కూడా అవతరించి ఈ సంసార భావబంధ విముక్తులను చేస్తాడంట మానవుల్ని. అయితే ఆయన ఎవరు? ఆయన అనసూయ యొక్క కుమారుడు. అనసూయ అంటే అసూయ లేనిది. ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తన పవిత్రమైనటువంటి ప్రాతిపత్య మహిమతో చిన్న బాలురుగా చేసేసి వాళ్ళ ముగ్గురు యొక్క గుణాలు కలిగినటువంటి ఒక కుమారుణ్ణి తను కలిగించుకుంది. ఆ ముగ్గురు శిశువుల పైన ఆవిడ యొక్క అనంత మాతృ ప్రేమ వర్షించిందంట. ఆ ముగ్గురు గుణాలు ఉన్నటువంటి, త్రిగుణములు ఉన్నటువంటి ఒక చిన్న బాలుడు ఆవిడికి జన్మించాడు. ఆ విధంగా ఆయన ఒక్కొక్క అవతారం తీసుకుంటూ వచ్చాడు, మానవులకి దారి చూపించటం కోసం, భావబంధాల నుంచి ముక్తి చేయటం కోసం, మోక్షం ఇవ్వటం కోసం. ముందుగా రాజా జనకుడిలాగా వచ్చాడు. ఆయన ప్రథమ దత్తావతారం. ఆయన వైదేహి. ఆ తర్వాత మత్స్యేంద్రనాథ్. ఆ మత్స్యేంద్రనాథ్ జౌరాష్ట్రగా వచ్చాడు. ఆయన మరలా 3 సార్లు అవతారం తీసుకుని ఈ భూమిలోనికి వచ్చాడు. ఆ తర్వాత మహమ్మద్ సాబు. ఆయన ఎంతో స్తుతిపాత్రుడు. ఆయన యొక్క దత్తాత్రేయ గుణములన్నిటినీ ప్రదర్శించాడు. ఆ తర్వాత వచ్చిన వారు నానక్ సాబు. ఆయనే సహజ సమాధి లాగో అని ప్రారంభించాడు. ఆయన నోటితోనే సహజ అనేది ప్రారంభమైంది. సహజ యోగం ఎలా చేయాలో, ఎందుకు అవసరమో తన అద్భుత రచనలో ఆయన చెప్పాడు. ఆ శ్లోకం ఇలా ఉంది: కాహేరే బన్ ఖోజన జాయ్, సరబ్ నివాసి సదా అలేపా, తో హీ సంగ్ సమాయి.
काहे रे बन को जन जाय। मुद जे है वस बसत है, मुद जे है वसत बसत है, मुकुर माहे जैसे चाय, काहे रे बन को जन जाय। तैसा ही हरि बसे निरंतर ही, गढ़ही को जो बाई, काहे रे बन को जन जाय। बाहर भीतर ये को जानो, गुरु नानक बताए, जो नानक बिना आपा चीने मिटे न భ్రమ की కాయి, కాహే రే బన్ కో జన చాయ్. దీని యొక్క ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటంటే సంక్షిప్తంగా, ఎక్కడ దేవుడున్నాడని అడవుల్లోకి వెళ్ళి వనములోకి వెళ్ళి అక్కడ పర్వతాల్లోకి వెళ్ళి ఆయన ఎదుక్కుటం ఎందుకు, నీ శరీరంలోనే ఆ భగవంతుడున్నాడు, ఆయన్ని వెతుక్కో, ఆత్మని ఎతుక్కో అని అర్థంగా సంక్షిప్తంగా పరమపూజ్య శ్రీ మాతాజీ గారు చెప్పారు. అయితే ఆయన రచనలో ఎంత గొప్పతనం ఉందంటే, పువ్వులలో నుండి సుగంధము ఏ విధంగా ఉంటుందో కనపడుకోకుండా, మన యొక్క ముకుర్ మాహే, మన యొక్క తలపైన ఆకాశము ఆ విరాట్ శక్తి ఎలా ఉంటుందో ఆ విధంగా పరమాత్ముడు కనపడుకోకుండా ఉంటాడు. ఆయన్ని మనం పట్టుకోవాలి. తైసే హి హర్ బసే నిరంతర్, ఆ హరి అనే ఆయన భగవంతుడు నీ ఘటము లోపలే నీ శరీరంలో ఉంటాడు. ఆయన్ని పట్టుకోండి, ఆయన్ని పూజించండి, ఆయన ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందండి అని దీని యొక్క అర్థం. ఇక మరొక విషయం, ఈ ఆదిగురు దత్తాత్రేయ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆదిశక్తి గారు ఎలా వస్తున్నారు చూడండి. మహమ్మద్ సాబ్గా ఉన్నప్పుడు షియా అంటే సీత, ఆ సీత ఆదిశక్తి ఆవిడ ఆయన కూతురుగా వచ్చింది. ఆ ఆదిశక్తికి ఆ సీతమ్మ అయినటువంటి ఆ షియాకి ఇద్దరు కుమారులు కలిగారు, హసన్ హుసేన్ అనేవాళ్ళు. అనేక యుద్ధాలు చేశారు దుష్ట శిక్షణ కోసం. చివరిలో వారు కూడా ఒక యుద్ధంలో చనిపోవలసి వచ్చింది. ఆ తర్వాత బుద్ధు మహావీరులు వచ్చారు, అహింసను బోధించి వెళ్ళారు. హింస వద్దు, అహింసను బోధించారు. ఇక ఆఖరికి సిద్ధి సాయినాథ్ వచ్చాడు. మనం బయట చూసేటప్పుడు కన్నులతో రంగుల్ని కనిపెట్టి పలానా రంగు అని చెబుతాము. మరి చైతన్యాన్ని ఎలా గుర్తిస్తారు? చైతన్యాన్ని గుర్తించాలంటే మనం ఆత్మసాక్షాత్కారం తీసుకున్నాం కనుక మన చేతిలోంచి వచ్చే చైతన్య తరంగాలతోనే ఆ సత్యాన్ని గ్రహిస్తాం. ఎవరు దుష్ట గురువులు, ఎవరు కుగురువులు, ఎవరు సద్గురువులు అని నిర్ణయించుకుంటాము. ఇప్పటికి వేలాది మంది గురువులు వచ్చారు, కానీ అందులో సద్గురువులు ఎంతమంది ఉన్నారు? గురువు అన్న పదము మహోన్నతమైనది. ఉన్నత పీఠాసనం మీద ఆయన కూర్చుంటాడు, బోధనలు చేస్తాడు. ఆయన మన డబ్బు కోసం మరొక దాని కోసం ఆశించి రాడు. ఆయన సద్గురువు. ఆయన తమ వాణి అమ్మి ధనం సంపాదించుకోడు, తన అవసరాలు తీర్చుకోడు. ఆయన నిర్వాజ్య ప్రేమతో మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, పరమాత్మని బజారులో కొనలేము. అలాగే ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్, దేవుడి పేరు చెప్పి ధనార్జనం కూడా చేయరాదు. కాషాయం కట్టుకుని వేషభాషలు నేర్చుకుని ఈ విధంగా ఉండకూడదు. చాటు జీవనం అనేది పనికిరాదు. కాషాయం వల్ల మనకేమీ ఒరగదు. అందుకనే గృహస్థుల కోసం సహజయోగం వచ్చింది. అది ముఖ్య విషయం. ఇది ప్రేమను పెంచేది, మోసము లేనిది, పరమాత్మని సాధించుకునేది. కాషాయము, పైసా, ఇలాంటి వాటి మీద వ్యామోహం ఉండదు. గృహస్థుగానే ఉంటూనే సహజయోగము సాధన చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇరిగిన సైకిల్ ఉన్నవాడు ఈరోజు ఇంపాలా కారులో ప్రయాణం చేస్తున్నారు. కానీ మీకు తెలిసినటువంటి కథ చూడండి. జనక మహారాజు ఋషీశ్వరుడు, అంత అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంది ఆయనకి. అయినా అంతర్గతంగా అంతర్ముఖంగా ఆయన ఎంత పెద్ద యోగో చూడండి. ఆయన దగ్గరికి ఒక రోజున నచికేత అనేటువంటి శిష్యుడు ఆత్మసాక్షాత్కారం కోరి ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఆ రాజు జనక మహారాజు ఆ శిష్యుడిని తీసుకుని స్నానానికి వెళ్ళాడు. నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు.
ఇంతలో సమాచారం వచ్చింది భటుల ద్వారా. నగరమంతా కాలిపోతుందని, ఆ అగ్ని ఈ నది దాకా వచ్చేస్తుందని, మీరు బయటపెట్టిన వస్త్రములు తెచ్చుకుని రక్షించుకోండని, లేకపోతే అగ్నిలో అవి దహించిపోతాయని అన్నారు. కానీ ఆయన దేనికి కూడా విచలితమవ్వలేదు. కానీ కొత్తగా వచ్చినటువంటి ఆ నచికేత అనే శిష్యుడు భయపడి తన వస్త్రములను బయటకొచ్చి తీసుకున్నాడు. మరి మీరేమిటి అంత చక్కగా సమతాస్థితిలో ఉన్నారు, నిశ్చలంగా ఉన్నారని అడిగితే, నేను పరమాత్ముని ధ్యానంలో ఉన్నాను, అగ్నితో జరిగిన విషయములు నాకు అవసరం లేదు, అంతా పరమాత్ముడు చూసుకుంటాడు అన్నాడు. నాకేమీ చింత లేదు, మిథ్య అన్నది మిడ్జాయేగా, ఇదంతా మంట వస్తుంది, అన్నీ పోతున్నాయి ఉంటున్నాయి అనేది ఒక మిథ్య. ఆ మిథ్య ఆ విధంగానే పరిసమాప్తం అవుతుంది అని జనక మహారాజు సమాధానమిచ్చి, ఇప్పుడు ఇంతవరకు మొదటి భాగంగా మనము ఇది తెలుసుకుందాము. పరంపూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క అమృతవాణి ఈ తెలుగులో తెలిసిన తర్వాత ఇప్పుడు హిందీలో మనం విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. జై శ్రీ మాతాజీ. श्री दत्त जयंती है। आज का दिन बहुत बड़ा, उन्हीं के आशीर्वाद से मैं सोचती हूँ यह आज का दिन आया हुआ है, जो आप लोगों में सहयोग पल्लवित हुआ। सारे गुरुओं के गुरु आदि गुरु श्री दत्त महाराज, उनका आज महान दिवस, उनको मैं नमस्कार करती हूँ। वे भी मेरे ही गुरु हैं। उन्होंने मुझे अनेक जन्मों में सहयोग पर बहुत कुछ सिखाया है और उसी के फलस्वरूप इस जन्म में भी मैं कुछ कार्य कर सक रही हूँ। गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आद्याशक्ति ने जब तब सृष्टि की रचना की, सारी सृष्टि रचना करने के बाद जैसे एक राजा अपना सारा राज्य फैलाता है और उसके बाद भेष बदल करके इस संसार को देखने आता है, उस तरह आदिशक्ति भी बार बार संसार में अवतरित है। लेकिन चाहे शक्ति कितनी भी ऊंची हो, उसे एक मनुष्य गुरु की जरूरत है। मनुष्य का स्थान उस शक्ति से भी ऊंचा। अगर शक्ति को मानव रूप धारणा करनी है तो कभी उसे पिता के स्वरूप, कभी उसे भाई के स्वरूप, कभी उसे बेटे के स्वरूप पाकर ही वो संसार में आई। सर्वप्रथम ऐसा ही समझे कि ब्रह्मा विष्णु महेश तीन देवों से जब सारी सृष्टि की रचना की, उस वक्त इस संसार में फंसे हुए लोगों को बाहर निकालने का विचार आदिशक्ति के मन में आया कि ये तीन तत्व अगर किसी तरह से एक साथ जुट जाएं और उनमें गणेश जी की बालकता, उनकी अबोधिता, उनका इनोसेंस उतर जाए, तो हो सकता है कि एक बहुत बड़ा कार्य करने वाले गुरु इनसे निर्माण हो। सती अनुसया के रूप में उनका साक्षात, ये एक ही ऐसी सती संसार में है जिसने कि इंसान को तारण का विचार, एक बहुत बड़ी, ये तीनों बालक अनुसुया के पास, अनुसुया का अर्थ यह है जिसमें असूया नहीं, जो किसी से मत्सर नहीं करता। जो सर्वतः प्रेम होता है उसमें मत्सर आदि, क्रोध आदि ऐसे नगण्य क्षुद्र विचारों का कहाँ से स्थान है। जिसमें कोई भी असूया नहीं, ऐसी अनुसुया, उसकी परीक्षा लेने ये तीनों भी ऐसा कहा जाता है कि उनके दरवाजे गए और उस वक्त उन्होंने अपने तेज बल, ये तेज बल क्या था? ये यही माँ का प्रेम, अत्यंत दिव्य शक्तिशाली माँ का प्रेम जो उन पर बरस पड़ा और वे छोटे बच्चे हो गए। उन्हीं का एकाकार स्वरूप श्री दत्त महाराज है। एक अजीब सी विभूति है, इसका कि कितना भी वर्णन किया जाए तो कम है और समझाया जाए तो भी समझ से परे। ऐसे त्रिगुणों से भरे हुए श्री दत्त महाराज
आदि गुरु के रूप में संसार में आए और उन्होंने अनेक बार इसकी शिक्षा दी कि भव सागर को किस तरह से पार किया जाए। कल मैंने आपसे बताया है कि हम संसार में अनेक धर्म बना करके लड़ाई कर रहे हैं। इसी एक श्री दत्त के अवतार अनेक बार संसार में आए। उनमें से जैसा कि मैंने आपसे कल बताया था, राजा जनक जो कि जानकी जी के पिता थे, वे भी और कोई नहीं थे पर इन्हीं दत्तात्रेय जी के अवतार। उसके बाद मच्छिंद्र नाथ, आपने नाम सुना होगा, वे भी उन्हीं के अवतार। उसके बाद जोरास्टर जो 3 बार संसार में आए, वे भी उन्हीं के अवतार। उसके बाद मोहम्मद था जो कि साक्षात उन्हीं के अवतार थे। और जब उनसे बहुत बार पूछा कि भाई तुमसे भी तो पहले कोई आए होंगे, तो उन्होंने कहा कि आए थे, एक मोहम्मद था। फिर उनसे पूछा कि भाई उससे पहले कौन था, कहने एक मोहम्मद था। मोहम्मद माने जो प्रेज होता है, जिसको प्रेज बनती है, जिसकी प्रेज की जाती है, जो स्तुति पात्र है, वही स्तुति पात्र है जो संसार का तारण करता है। वही सारे मोहम्मद जो आए थे, वही सारे दत्तात्रेय जी बार बार संसार में आते हैं। उसके बाद नानक, गुरु नानक, उनकी अगर आप वाणी पढ़ें, उनकी अगर आप बातें पढ़ें तो आपको आश्चर्य है कि उन्होंने हर बार सहज में ही बात करी। उन्होंने कहा कि सहज समाधि ला। उन्होंने कहा है काहे रे बन खोज न जाई, सदा निवासी सदा अलेपा तो है संग समाई। पुष्प मध्य जो बास बसत है, मुकुर माही जस छाई। तैसे ही हरि बसई निरंतर, घट ही खोजो भाई। घट ही खोजो, अंदर ही है, अंदर ही उसे प्राप्त करो। हम तो कविता गा रहे हैं, गाना गा रहे हैं, जो उन्होंने हमें डिस्क्रिप्शन दिया था उसे रटे जा रहे हैं। हृदय के ही अंदर बसे हुए इस परम तत्व को खोजने की बात अनादि काल से यह आदि गुरु बार बार जन्म संसार में ले करके और कर। मोहम्मद साहब की जो लड़की थी, कल भी मैंने बताया है, इसके बाद शिया जाति शुरुआत। मुसलमानों में शिया नाम की जाति, शिया शब्द जो है वो शिया से आया। शिया से आया हुआ शब्द शिया हो गया। शिया माने सीता जी। आप अगर यूपी में जाएं तो सीता जी कोई नहीं कहता है, सिया जी कहते हैं। सियावर रामचंद्र की सब सिया का नाम लेते हैं। वो स्वयं सीता जी की स्वयं आदि शक्ति। और उनके जो 2 बेटे हुए थे, हसन और हुसैन, जिन्होंने कितने ही दुष्टों का नाश किया। उसके बाद तंग आकर के जब वो भी मर गए, उसके बाद दूसरे जन्म में उन्होंने सोचा कि अहिंसा को प्रस्थापित किया जाए, हिंसा से कुछ काम नहीं बना। एक नया एक्सपेरिमेंट करने के लिए उन्होंने बुद्ध और महावीर के रूप में जन्म। एक्सपेरिमेंट ही होते। नानक साहब के बाद एक 50-60 साल पहले अपने इस महाराष्ट्र देश में ही शिरडी के साईं बाबा, ये भी साक्षात दत्तात्रेय जी के ही अवतार। इसका आपको अगर प्रमाण चाहिए तो अगर आप पार हो जाएं और उसके बाद आप किसी पर भी हाथ रख के देखें तो एक ही तरह के आपको वाइब्रेशन से ही आप सबको जान सकते हैं। जैसे आपके पास आँख होना जरूरी है कि किसी की आप आकृति देखें, उसका रंग देखें, उसी तरह से आपके पास ये वाइब्रेशन आने की जरूरत है जिससे आप संसार के सब गुरुओं को जान सके और जान सके कि कौन सच्चा गुरु है और कौन झूठा गुरु, कौन उस आदि गुरु दत्तात्रेय जी के अवतार साक्षात है। कहने को तो आजकल हजारों गुरु संसार में आ गए, किसी के कहने से कोई गुरु नहीं है और किसी को मान भी लेने से वो गुरु नहीं है। गुरु शब्द ही का अर्थ बहुत ही बड़ा, इसको समझ लेना चाहिए। आज इसी पर मैं आपसे बातचीत करना चाहती हूँ कि गुरु कौन और कौन गुरु नहीं। गुरु शब्द का अर्थ ही यह है कि जो हमसे बड़ा, जो हमसे ऊंचाई पे बैठा हुआ है। जैसे ऊंचाई पे बैठा हुआ पानी अकस्मात नीचे उतर आता है, वो अपनी सतह को ढूंढने के लिए, अपनी सतह पे सबको लाने के लिए हमेशा लालायित है। आप पानी को किसी ऊंचाई पे रख दीजिए, वो चाहेगा कि उसी ऊंचाई पे सबको। यही गुरु का अर्थ
ऐसा जो नहीं तो गुरु होने, हमसे ऊंचा वो हर मामले में होना, एक ही मामले में नहीं। इसलिए आजकल जो गलोगली और रत्तो रत्ती हम लोग गुरुओं को मान रहे हैं, उनको याद रखना चाहिए कि गुरुओं की हजारों पहचान। जो गुरु परम तत्व की बात करते हैं वही साक्षात गुरु हैं। जो परमात्मा की बात करते हैं और परमात्मा ही के ओर आप उठाते हैं वही गुरु हैं। जो लोग आपसे रुपया पैसा लेते वो गुरु हैं। जो अपनी वाणी का रुपया लेते हैं वो गुरु कभी भी नहीं हो सकते, क्योंकि ये वाणी परमात्मा से आई हुई बहुमूल्य चीज है। इसकी कोई भी कीमत आप नहीं दे सकते हैं। जिस दिन आप इसकी कीमत दे सकें, ये परमात्मा की चीज नहीं। आप परमात्मा को बाजार में जाके खरीद नहीं सकते। याद रखिए, आज हम लोग इस तरह के हजारों लोगों के सामने खड़े हैं जो परमात्मा के नाम पर पैसा कमा। इससे बढ़ के अधमता और नीचता संसार में कुछ भी नहीं। परमात्मा के पांव के ठोकर के बराबर भी संसार का कोई सा भी सामान, कोई सी भी वस्तु, कोई सी भी चीज अगर हो तो उसे हम मान सकते हैं कि हम परमात्मा को देते। जैसे अभी हमारे घर पे कोई साहब आए थे, बड़े भारी महान गुरु अपने को बना करके, और मुझसे कहने लगे कि माता जी आपके तो घर में सब चीजें हैं और आप तो बिल्कुल साधारण गृहिणी जैसे रह रही हैं, तो आप कैसे परमात्मा की बात करें? मैंने तो ये त्यागा, मैंने तो वो त्यागा, मैंने तो ये छोड़ा। मैंने उनसे कहा कि वाकई अगर तुम त्यागना जानते हो तो तुम ये भी जान लो कि इसमें से जो भी चीज तुम सोचो कि मेरे प्रभु के चरणों के धूल के बराबर है, उसके कणों के भी बराबर है, तुम उठा के लो, लेकिन तौलना बराबर। इधर उधर देखा उन्होंने, ये वो देखा, इसके बाद तो सच पका गया। मैंने कहा क्यों, कोई चीज नहीं मिली? नहीं, इसके बराबर तो कोई नहीं। फिर मैंने कहा उनसे कि तुमने छोड़ा ही क्या बेटे? तुमने क्या छोड़ा जिसका झंडा सुबह शाम घुमा करके और काशाय वस्त्र पहन करके और ये सर में बाल मुड़ा करके और दुनिया भर में चिल्लाते फिर रहे हो? क्या छोड़ा तुमने? यही पत्थर, ये मिट्टी। असल में सहयोग इसीलिए घर गृहस्थी में बैठे हुए साधारण लोगों में ही पनपता है। जो अपने झंडे गाड़ते हैं उनमें कभी भी सहयोग नहीं आता। जो लोग सहज सरल भाव से रहते हैं, परमात्मा के दिए हुए ऐश्वर्य में, उसके आनंद और सुख से सहज से प्रेम पूर्वक रहते हैं, ऐसे ही लोग, ऐसे ही मध्य स्थिति के लोग परमात्मा को पाते। गुरु का मतलब अब आपको समझना चाहिए कि जो लोग काशाय वस्त्र पहन करके पैसा इकट्ठा करते हैं वो लोग कभी भी गुरु नहीं। जिनके पास टूटी हुई साइकिलें थी और आज इम्पाला में घूम रहे हैं वो कभी भी गुरु नहीं हो सकते। जो आदमी परमात्मा को पाया हुआ है वो चाहे जमीन पे सो जाए और चाहे वो महलों में सो जाए, आराम से। इसीलिए जनक राजा का मैं आपको एक उदाहरण, जनक राजा के पास में नचिकेता करके एक बड़ा भारी आर्च गया था। पहले तो वो शंका से व्याकुल था। उसने अपने गुरु से कहा कि ये एक गृहस्थ में है, ये राजा है, इसके यहाँ तुम क्यों जाते हो? इसके आगे तुम क्यों झुकते हो? इसके चरण क्यों छूते हो? ये तो गृहस्थी आदमी है। तो उन्होंने उनको कहा कि अच्छा तुम राजा जनक के यहाँ जाओ और उनके यहाँ, आप जानते हैं कि उनको विदेही कहा जाता है, देहाती। नचिकेता जब उनके साथ जाके रहा, उसने देखा कि उनके यहाँ इतना ऐश्वर्य है, इतना पैसा है, लोग बाग खाना पीना खा रहे हैं, आराम से रह रहे हैं, राजा सब खाना खाते हैं, घूमते हैं, फिरते हैं, बाल बच्चे हैं, ये आदमी कैसे हो सकता है परमात्मा को जाने? दूसरे दिन उसने कहा कि मैं तो जा रहा हूँ, अभी इसी वक्त मैं चला जा रहा हूँ, मुझे यहाँ रहने का नहीं। उनका अच्छा चलो पहले नहाने तो चलो, नदी पे नहाने जाए। उनको अपने साथ सरजू नदी पर नहाने ले गए। नदी में नहाते वक्त एकदम से किसी ने आके बताया कि हे राजा तेरे तो घर में आग लगी, रजवाड़े में सारी आग लगी हुई। राजा जनक ने कहा कि लगने दो, अभी तो मैं ध्यान में हूँ। हंस के कहा, जरा घबराए। उसके बाद लोगों ने कहा कि सब तुम्हारे घर वाले भाग गए, आग तुम्हारी तरफ आ रही। तो उन्होंने कहा जाने दो,
अभी तो मैं ध्यान में। उसके बाद उन्होंने कहा कि अरे भाई आग यहाँ तक आ गई, तुम्हारे जो बाहर आभूषण और वस्त्र पड़े हैं ये भी चले जाएंगे, वहां जो रक्षक थे वो भी भाग गए। तो ये नचिकेत जो अंदर नहा रहे थे, उनके एक दो जो कपड़े बाहर पड़े हुए, वो उन्होंने सोचा अगर ये जल जाए तो मेरा क्या हाल होगा, तो भागे बाहर। उन्होंने अपने कपड़े पकड़े, तो भी ये ध्यान में मत। जब ये लौट के आए, उसको बड़ा आश्चर्य, तो उसने उनसे पूछा कि राजा आपको कोई चिंता नहीं, क्या आपके कपड़े आदि सब कुछ जल जाते और फिर आप क्या ऐसे ही गुम? तब उन्होंने कहा जो मिथ्या है वो मिटने ही वाला, तो कोई बचाने की जरूरत नहीं, जब तक है रहने दीजिए और नहीं है तो जाने। यही बात है। जो गुरु मिथ्या को मिथ्या नहीं समझते हैं, उनके पास आप क्या ढूंढने जा रहे हैं?